థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్టిలిటీ వస్తుందా? ఇది నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఊరికే ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటున్నాం మేడం, మాకు ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది, థైరాయిడ్కి దీనికి ఏంటి అని అడిగినప్పుడు మాకు జనరల్గా చెప్పే ఆన్సర్ ఏంటి అంటే థైరాయిడ్ మూలంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. దీని గురించి తెలుసుకున్నాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. థైరాయిడ్ ఇష్యూస్ అనేవి ఉండడం ద్వారా పేషెంట్కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఫేస్ చేస్తారు. ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కొంతమందికి ఎర్లీగా వచ్చేస్తాయి, కొంతమందికి లేట్ సైకిల్స్ కూడా ఉంటాయి. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఓవులేషన్ కూడా సరిగ్గా కాదు. ఓవులేషన్ అయినా ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్స్, ప్రెగ్నెన్సీ లాసెస్ అయ్యే అవకాశం అనేది థైరాయిడ్ యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి ఉంటుందన్నమాట. సో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి మేడం అంటే థైరాయిడ్ జనరల్లీ యంగ్ గ్రూప్స్లో రాదు, కొంచెం లేటర్ గ్రూప్స్లో వస్తుంది. ఈ ఫర్టిలిటీకి సంబంధించిన ఉమెన్ ఎప్పుడు యంగర్ జనరేషన్లో ఉంటారనమాట. వాళ్ళకి థైరాయిడ్ వచ్చింది అంటే మన బాడీలో ఏదో ఒక యాంటీబాడీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఏమన్నా ఉన్నాయని టెస్ట్ చేసుకోవడం అని జరుగుతుంది. యాంటీటీపీ యాంటీబాడీస్ చేసుకుంటాము, థైరాయిడ్ గ్లోబులిన్ యాంటీబాడీస్ చేసుకుంటాం. ఇవి చేసుకోవడం ద్వారా ఏంటి అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఓన్లీ థైరాయిడ్కే పరిమితం ఉండదు, ప్రెగ్నెన్సీకి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఐడెంటిఫై చేసుకున్నట్లు అయితే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవ్వకుండా ఏమేమి ప్రిస్క్రైబ్ చేయాలి, తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి ఏమేమి చేయాలి అని చెప్పేసి పేషెంట్కి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.